జగిత్యాల జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కొరుట్ల పట్టణంలోని పీబీ గార్డెన్స్ లో మెట్పల్లి డీఎస్పీ అడ్లూరి రాములు నేతృత్వంలో కొరుట్ల పోలీస్ ఆధ్వర్యంలో కొరుట్ల పట్టణ వివిధ పాఠశాలకు చెందిన సుమారు 1000 మంది విద్యార్థులకు ఈ మధ్య కాలంలో జరుగుతున్న సైబర్ నేరాలపై విద్యార్థులకు సైబర్ క్రైమ్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. కోడిమల్య మండలం నార్చుపల్లిలో మానేని స్వర్ణలతను గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా కొట్టి చంపారు. బండరాలతో మోది చంపి 10 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లి నీటి కుండిలో శవాన్ని పడేశారు. హుజరాబాద్లో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని 72 వాహనాలను స్వాధీనపరుచుకున్నారు. సైబర్ నేరాలపై ప్రజలు అవగాహన కల్పించారు పోలీసులు. నూనెను వస్త్రంగా మలచి మానవాళి ఆత్మగౌరవాన్ని కాపాడుతున్న నేతన్నలకు కార్మికులకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలని, చేనేత వస్త్రాన్ని ధరిద్దాం, నేతనకు అండగా నిలుద్దామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. చేతులతోనే ఎన్నో అద్భుతాలు సృష్టించే నేతన్నలకు జాతీయ చేనేత దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జనగణమన అంటూ జాతిని తన రచనల ద్వారా ఏకతాటిపై నడిపిన మహర్షి, తన గీతాల ద్వారా భగవంతుడికి తన హృదయ గీతాంజలిని సమర్పించిన ఋషి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ వర్ధంతి సందర్భంగా ఆ మహానుభావునికి నివాళులర్పించిన కేంద్ర మంత్రి బండి సంజయ్. భారతదేశ స్వతంత్ర ఉద్యమానికి ఊపిరై స్వదేశీ భావాజాలానికి ఆలంబనగా నిలిచిన విదేశీ వస్త్ర బహిష్కరణతో జాతి జనుల ఐక్యతను చాటి స్వతంత్ర సాధనకు చేయూతనిచ్చిన చేనేత మన జాతి జీవనానికి ఊత. చేనేత వస్త్రాలు ధరిద్దాం, స్వతంత్ర స్ఫూర్తిని కొనసాగిద్దాం, చేనేత కార్మికులకు చేయూతనిద్దామని తెలిపిన జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన కేంద్ర మంత్రి బండి సంజయ్. సిరిసిల్లాలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం నిర్వహించారు. నేతన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, కేకే మహేందర్ రెడ్డి. కొరుట్ల పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేసిన కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్.